నమస్తే జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్ళలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ముప్పు వాడకం వల్ల కాళ్ళలో సిరలవాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఏవిఎస్ హాస్పిటల్ ఎండి ఇన్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద స్కూల్ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, ఫస్ట్ ఈ సిరల ప్రాబ్లం అనేది అందరికీ ఉండేదే. మన హాస్పిటల్లో పర్టికులర్గా సిరలవాపుకి పేరుగాంచింది, దీనికి చికిత్స అనేది అంటారు. ఎందుకు అలా మంచి పేరు వచ్చిందంటారు? సో ఈ ప్రశ్నలోనే మనకు మెయిన్గా ఆన్సర్ కూడా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఈ సిరలవాపు అందరికీ ఉండడం నార్మలే. అసలు నార్మల్ కాదండి. యాక్చువల్గా సిరలవాపు చాలా కామన్. 16 to 20% పీపుల్ విల్ హ్యావ్ ఇట్. అంటే 16 నుంచి 20% మందికి ఉంటుంది. కానీ ఉండడం నార్మల్ కాదు. కాకపోతే ఎంత కామన్గా మనం చూస్తామంటే ఆ ఉండడం నార్మల్ అని మనం చెప్పుకుంటామన్నమాట. సో ఫండమెంటలీ ఏంటంటే ఈ ఉబ్బిన సిరలు ఏంటంటే కాళ్ళ నుంచి బయలుదేరిన రక్తము ఇప్పుడు ఈ చూపిస్తున్న సిరల మార్గం గుండా హార్ట్కి చేరాలి. ఆ చేరేటప్పుడు కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల, లేదంటే లోపల కొన్ని బ్లాక్స్ ఉండటం వల్ల, మరే ఇతర కారణాల వల్లైనా బ్లడ్ పైకి వెళ్లకుండా ఈ సిరల్లో జామ్ అయిపోయి అలా ఒక దగ్గర ఉండిపోయే ఒక నేచర్ని వ్యారికోస్ వెయిన్స్ అంటాం, లేదా వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అండ్ ఇది ఉండడం నార్మల్ కాదు. ఈవెన్ దో ఇట్ ఇస్ సో కామన్, ఇట్ ఈస్ నాట్ నార్మల్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ 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 కామన్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ కామన్ ప్రాబ్లంకి నేను నోటీస్ చేసింది, అంటే నేను అమెరికా నుంచి 5 ఏళ్ల క్రితం వచ్చి నోటీస్ చేసిన విషయం ఏంటంటే, అసలు దీన్ని పరిపూర్ణంగా ట్రీట్ చేసే ఒక ఫెసిలిటీ అమెరికాలో ఏంటంటే కొన్ని వేలు ఉన్నాయి. అలాంటిది భారతదేశం మొత్తం కలిపి ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ పరిపూర్ణంగా ట్రీట్ చేసే ఫెసిలిటీ ఒక్కటి కూడా భారతదేశం మొత్తంలో లేకపోవడం వల్ల ఆ గ్యాప్ని ఫిలప్ చేద్దామని ఒక వాస్కులర్ హాస్పిటల్ సెటప్ చేసి ఆ వాస్కులర్ సంబంధమైన అవేర్నెస్ పెంచి ఫ్రీ క్యాంప్స్ చేసి మరి ఏ విధంగా అయినా జనాల్లో ఈ అవేర్నెస్ పెంచి ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేసి ఒక హాస్పిటల్ స్థాపించడం, ఒకప్పుడు ఒక కల్లా మొదలుపెట్టిన చిన్న హాస్పిటల్ ఈరోజు భారతదేశంలోనే అత్యధికమైన వాస్కులర్ సర్జరీస్ చేసే ఒక పెద్ద చైన్ ఆఫ్ హాస్పిటల్స్. అంటే మా బ్రాంచీలు హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, హుబ్లీలో, కోయంబత్తూరులో, విజయవాడ, వైజాగ్లో అన్నిట్లో కూడా మా బ్రాంచెస్ ఉండి ఒక చైన్ ఆఫ్ హాస్పిటల్స్గా తయారవటం చాలా గర్వకారణం అని చెప్పుకోవాలి. అయితే ఏవిఎస్ హాస్పిటల్లో వెరికోస్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సిరలవాపు వ్యాధి ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఏ విధంగా అందుబాటులో ఉంటారు? ఎటువంటి వైద్యం స్టార్టింగ్లో అందిస్తారు? రైట్ అండి. సో ఈ అందుబాటులో ఉండడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అసలు ఈ వెయిన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎలా చేస్తే తగ్గుతుంది అని ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాని ప్రకారం చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హైదరాబాద్లో మా మెయిన్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీ హిస్టరీ అంటే ఆ ప్రాబ్లం అంతా కూడాను వివరించి రాసుకునే ఒక డాక్టర్ ఉంటే, దాని తర్వాత కాళ్ళు పరిపూర్ణంగా స్కాన్ చేసేది ఇంకో డాక్టర్ ఉంటారు. అండ్ ఈ స్కాన్కి మేము ఈ కలర్ డాప్లర్, ఈ నిల్చొనే పొజిషన్లో కలర్ డాప్లర్ పరీక్ష అయితే మేము చేస్తామో దానికి మేము 6 ఏళ్ళుగా ₹1 కూడా తీసుకోలేదు. ఇది మీరు కట్టే ఓపీ ఫీజులో భాగంగానే ఈ స్కానింగ్ ఫ్రీగా అందరికీ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఇది ఎలా చేస్తే తగ్గిపోతుంది అని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 3 లెవెల్ చెకప్ చేస్తాం. అది ఇండియాలోనే ఫస్ట్ టైం. రెండోది ఏంటంటే ఒకసారి చేసిన తర్వాత ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఒక 2 to 3% పేషెంట్స్లో మళ్ళీ ఎవరికైనా వెయిన్స్ వెనక్కి వస్తే వాళ్ళందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్ చేస్తాం. సో అది ఇంకొక స్పెషాలిటీ అనమాట. సో ఇవన్నీ కూడా మా స్పెషాలిటీస్లో ఉండడం వల్ల ఈ రోజుల్లో ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ ఈజ్ ఏవిఎస్ హాస్పిటల్స్. వాళ్ళు మాకే ముందు వస్తారు, కలుస్తారు, డిస్కస్ చేస్తారు. అండ్ అది వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అనమాట. సార్, అయితే షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ సర్జరీ చేయించుకోవచ్చా? ఒకవేళ సర్జరీకి వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ బీపీ కానీ షుగర్ గ్రస్తులు కానీ ఉంటే వాళ్ళకి ఎటువంటి జాగ్రత్త కూడా అక్కర్లేదు. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళు హై షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయినా కూడా మేము అప్పటికప్పుడు స్లైడింగ్ స్కేల్ ఇన్సులిన్ పెట్టి కంట్రోల్ చేసి మరీ చేసేస్తాం. కాకపోతే ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ మాత్రం డెఫినెట్గా షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బీపీ ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్ చేసుకోవాలి. అట్లాగా ఓవరాల్ హెల్త్కి ఇది చాలా అవసరం. అండ్ దే షుడ్ మెయింటైన్ అబ్సల్యూట్లీ గుడ్ కంట్రోల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే అది ఉండడం వల్ల ఈ సర్జరీ ఆపేయాలనో లేదా పేషెంట్స్ సొంత మనసులో అది చేయకూడదనో అట్లాంటి ఆలోచన అవసరం ఏమాత్రం కూడా లేదు. కాలర్ రెడీగా ఉన్నారు సార్. పరమేశ్వరం అనంతపురం నుండి. నమస్తే పరమేశ్వరం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే. చెప్పండి గారు. నాకు 2004 నుంచి ఈ ప్రాబ్లం సార్ వెరికోస్. అలాగే. కాకపోతే ఆ టైంలో నేను ఇంత అవేర్నెస్ కాలేదు సార్. దాదాపు ఒక 10 years తర్వాత ప్రాబ్లం ఎక్కువ
స్టార్టింగ్ లో గుల్లలు లేచి పగలడము సార్, అట్లా స్ప్రెడ్ అవుకుంటూ వచ్చింది సార్. అలాగే ఇప్పుడు ఏజ్ 47 సార్. ఈ మధ్య ఆ కాలికి గాయం అయింది సార్, దాదాపు 1.5 year అయింది. ఆ కాలికి గాయం బాగా కాలేదు సార్. సో ఇది కరెక్ట్గా ఇది మీరు చెప్పింది కరెక్ట్గా వాస్కులర్ హిస్టరీ అండి. యాక్చువల్గా నేను లిటరల్గా నా షో అంతటిని ఒక సెంటెన్స్లో కుదించి చూపించాలంటే మీ ప్రాబ్లం చూపించాలి. సో 10 ఏళ్ల క్రితం మీకు వారికోసిస్ వచ్చింది. అప్పుడు మీకు అంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్కి కానీ మీ చుట్టాలకి కానీ మీకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఎవరికి కానీ దీని మీద అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల దీనికి సరైన ట్రీట్మెంట్ ఉంటుందని మీకు తెలియకపోవడం వల్ల మీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. అప్పుడు ఏమైందంటే ఇన్ని ఏళ్ల తరబడి చెడ్డ రక్తం కాల్లో జామ్ అయిపోయి అట్లా ఉండిపోవడం వల్ల ఏదో చిన్న దెబ్బ, లేకపోతే చిన్న కాలు గోక్కోవడమో, లేదంటే చిన్న సైలెన్సర్ తగలటమో, అట్లాంటి ఇన్కాన్సిక్వెన్షియల్ ఇంజురీ, అంటే మామూలు వాడికి అది ఈజీగా తగ్గిపోతుంది. అలాంటి చిన్న ఇన్కాన్సిక్వెన్షియల్ ఇంజురీ వల్ల మీ కాల్లో పుండు వచ్చేసింది. ఇంకా మీరు చెప్పని కొన్ని విషయాలు నేను చెప్తాను వినండి. ఈ పుండు వస్తే మీరు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు రకరకాల ఆయింట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఆ ఆయింట్మెంట్లు అన్నింటిలో కూడా స్టీరాయిడ్స్ ఉండటం వల్ల అప్పటికప్పుడు ఆ దురద నొప్పి తగ్గినట్టు అనిపించినా లోపల ఏంటంటే ఇన్ఫెక్షన్ ఇంకా ప్రబలిపోయి అది ఆయింట్మెంట్ ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు బాగా తీవ్రమైన నొప్పి దిగ్గు పోటు కూడా వస్తుంది. మీరు ఇవన్నీ చెప్పలేదు కానీ నాకు హిస్టరీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ కొన్ని న్యాచురల్ సహజ చరిత్ర అంటామన్నమాట, న్యాచురల్ హిస్టరీ ఆఫ్ వెరికోస్ వెయిన్స్. అందుకని ఎప్పుడు కూడా ఈ పుండు రాకముందు మనం ట్రీట్ చేయాలి. చేసినప్పుడు బ్రహ్మాండంగా 100% ఇది తగ్గిపోతుంది, 97% రిజల్ట్స్ ఉంటాయి, తగ్గిపోతాయి. కానీ ఈ పుండు వచ్చిన తర్వాత కూడా మనం చేయొచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ముందు ఈ రక్త సరఫరాని బాగు చేయకుండా ఈ పుండుని రిపేర్ చేయడం సాధ్యం కాదు. ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. మనం నీరు ఏమైనా కొత్త పైరు పెంచాలి అంటే కింద నుంచి నీటి సరఫరా ఉండాలి, పైనుంచి ఎరువు వేస్తే సరిపోదు. సో ఆ కింద నుంచి నీటి సరఫరా రావడమే మన వాస్కులర్ సర్జరీ. సో ఆ వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేసి ఆ కింద నుంచి సప్లై నార్మలైజ్ చేసిన తర్వాత కాళ్ళు కొన్ని కట్లు కడితే ఈ వూండ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి వూండ్లు కనీసం 60 నుంచి 70 నెలకి మేము తగ్గిస్తాం. సో మీరు కింది ఇచ్చిన నెంబర్లో కాల్ చేయండి. మీకు దగ్గరలో బెంగళూరులో కూడా మాకు బ్రాంచ్ ఉండాలి, అక్కడికి వెళ్ళి చూపించండి, లేదా నా దగ్గర హైదరాబాద్లో చూపించండి. మీరు ఎక్కడ చూసినా కూడా పూర్తిగా తగ్గించి పంపిస్తాం. డాక్టర్ మరో కాలర్ రెడీగా ఉన్నారు, కడప నుంచి సుబ్బారాయుడు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే మేడం, చెప్పండి గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నాకు డయాబెటిక్స్ ఉంటాయి, అరికాళ్ళ బిడ్డలు ఎక్కువ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఎక్కువ దద్దిక ఉంటుంది. డయాబెటిక్స్ కంట్రోల్ ఉంది, కానీ ఈ దద్దికోటి ఈ ఎండల కాలం మాత్రం వేసవిలో వస్తుంది. చలికాలం అయితే అరికాలం అంటాడు. ఏమైనా ఏం తింటా అన్ని తింటాను నేను, మొత్తం అన్ని తింటాను. సో ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుందండి. అరికాల మంటలకి షుగర్ ఒకటే కారణమా, కానీ మీరు కంట్రోల్లో బాగుందంటున్నారు కాబట్టి వేరే ఏమైనా కారణాలు ఉన్నాయో చూడాల్సి వస్తుంది. ఆ కిందిచ్చి నెంబర్కి కాల్ చేసి రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అరికాల మంట రావడానికి షుగర్ వల్ల రావచ్చు, వెరికోస్ వెయిన్స్ వల్ల రావచ్చు, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయిపోతే రావచ్చు, పౌష్టికాహారంలో లోపాలు ఉంటే రావచ్చు, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే రావచ్చు, ఎనీమియా అంటే రక్తం కణాల కౌంట్ తక్కువ ఉంటే రావచ్చు. ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. ఏ కారణంగా ఉందనేది మిమ్మల్ని చూసి తప్ప చెప్పలేం. సో మీరు ఒకసారి ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి హైదరాబాద్ రండి, లేదా మీకు దగ్గర అయితే బెంగళూరు వెళ్ళండి, మా బ్రాంచ్ ఉంది. అక్కడ మీకు అవసరం ఉంటే స్కాన్ చేసి దీనికి వాస్కులర్ కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే వెరికోస్ వెయిన్స్ కానీ ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతాయి. బట్ ఫండమెంటల్ ఇక్కడ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఈ లెగ్స్లో డిస్కంఫర్ట్ని ఇగ్నోర్ చేయకండి. అన్ని రకాల డిస్కంఫర్ట్స్ కూడా ట్రీట్మెంట్లు పరిపూర్ణంగా ఉన్నాయి. అవి ట్రీట్మెంట్ డిలే చేసిన ఎడల ఇందాక ఫస్ట్ పేషెంట్ కాల్ చేసినట్టుగా కాళ్ళు పుళ్ళు పడే అవకాశం ఉంటుంది అని చెప్పడం మన మోరల్ ఆఫ్ ద స్టోరీ అనమాట. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు, పెద్దపల్లి నుండి శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. సార్ నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి ప్రాబ్లం. సార్ నమస్కారం అండి. చెప్పండి గారు. మా నాన్నగారికి 2 years నుంచి వెళ్ళి బోధకాలు స్టార్ట్ అయిందండి. మా నాన్నగారు 62 years సార్. అలాగే దానికి ఏమన్నా చికిత్స ఉంటుందా సార్? ఉంది. సో బోధకాలు అంటే ఏంటంటే బేసిక్గా ఏ కారణంగా అయినా కాళ్ళలో నీరు అలాగా సెట్ అయిపోయి కొన్ని ఏళ్ళు తరబడి ఉంచేస్తే ఆ నీరంతా గట్టిగా అయిపోయి రీఇన్ఫెక్ట్ అయ్యి కాళ్ళంతా గట్టిపడిపోతుంది, లావ్ అయిపోతుంది. దాన్ని బోధకాలు అంటారు. ఒకప్పుడు మనకు తెలిసిన కారణాల్లో ఒక దోమకాటు ఒకటి కారణం ఉండేది. ఇప్పుడు దోమకాటు ఒకటే కాదండి, ఏ కారణంగా వెరికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే మన కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల అవ్వచ్చు, లివర్ ఫెయిల్యూర్, ఏ కారణంగా ఫ్లూయిడ్ కాల్లో ఎక్కువ రోజులు ఉండిపోతే ఆ నీరు అనేది సెట్ అయిపోయి గట్టిపడిపోయి, అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి, రాగి సంగడిలాగా ముందు నీరుగా ఉంటుంది, దానిలో ఆ పొడి కలిపితే గట్టిగా పడుతుంది కదా, అదే మాదిరి ఇవన్నీ గట్టిపడిపోయి ఆ నీరు పోకుండా ఉండిపోతుంది అనమాట. అలా ఉంటే కాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావటం, ఫ్రీక్వెంట్గా ఎర్రగా అవ్వటం, కొంతమంది ఆ కాలు నెగ్లెక్ట్ చేసేస్తారు, బాగా వాసన వస్తుందని, ఆ కాలు వాళ్ళ బాడీలో ఒక భాగం కానట్టు బిహేవ్ చేస్తారు.
అలా చేస్తే అవదండి, దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు. దీనికి ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే కాళ్ళకి ఫస్ట్ ఏ కారణంగా ఈ బోధకాలు అపియర్ అవుతుంది మనం ఎవాల్యుయేట్ చేయాలి. అది లింఫోసింటోగ్రఫీ కానీ లేకపోతే డాప్లర్ కానీ ఇట్లాంటి పరీక్షలు చేసి చూసుకుంటాం. ఇదైన తర్వాత కాలు అంతా క్లీన్గా ఒక బ్రష్తో కడిగి కాలంతా క్లీన్ పెట్టి కాలు కొన్ని కట్లు కట్టి కొన్ని మిషన్ పెడతాం. అట్లాగా మిషన్ పెట్టి కట్లు కట్టి ఒక 6 నెలల ప్రాంతంలో 50 నుంచి 70% వాపు తగ్గిస్తే ఏమైనా లూజ్ స్కిన్ ఏలబడితే దాన్నేమో కట్ చేసి అప్పుడు స్విస్ రోల్ ఆపరేషన్ చేసి ఈ మొత్తం కాల్ని షేప్కి తీసుకురావచ్చు. కొంతమందికి అది అవసరం లేకుండా కూడా ఆపచ్చు. సో బట్ అదంతా కూడా ఒక ప్రాసెస్. ఈ లింఫెడిమా ట్రీట్మెంట్ చేసే స్పెషలైజ్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనది ఒక్కటే లింఫెడిమా ట్రీట్ చేసే స్పెషలైజ్ సెంటర్. సో మీరు ఒకసారి అది కాల్ చేసి రండి, దీన్ని పూర్తిగా చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఏ ఒక్క డాక్టర్ కూడా ఈ కాలు కట్టలేడు. ఈ ఒక్క కాలు వేళ్ల నుంచి పైదాకా కట్టడానికి 2.5-3 గంటలు పడుతుంది. సో అది ఏ ఒక్క డాక్టర్ దగ్గర ఉండదు. సో మీరు ఏదో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ చేసేస్తాడేమో మ్యాజిక్, ఇది కట్ చేసి నీళ్ళు తీసేస్తాడేమో అని ఎవరన్నా చెప్పినా అది మీరు ఫాలో అయినా అది అపవాదు, అది తప్పు. ఇది ఒక క్రానిక్ ప్రాసెస్. దీనికి స్పెషలైజ్డ్ నర్సింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దీనికి స్పెషలైజ్డ్ ట్రీట్ చేసే స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళ దగ్గర మాత్రమే ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు మా హాస్పిటల్కి వచ్చినా నేను ఒక 5 నిమిషాలు మాత్రమే చూస్తాను. దీనికి ఒక స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్, ఒక ఫ్లోర్ అంతా కేటాయించాం ఈ లింఫెడిమా బోధకాల ట్రీట్మెంట్కి. ఆ బోధకాలు చేసే నర్సులు మీకు వస్తారు, వచ్చి కాళ్ళకి కడతారు. అట్లా చేసి ఒక టీం వారీగా అందరం కలిసి అప్రోచ్ అవ్వాల్సిన ప్రాబ్లమే కానీ ఎవరో నీరు తీసి ఆపరేషన్ చేస్తారనో లేదా మ్యాజిక్ చేస్తారనుకుంటే ఇది అయ్యే పని కాదు, ఇది తగ్గదు. ఇది ఒక టీం వైజ్గా క్రానిక్గా 1 నుంచి 6 నెలల ప్రాంతంలో మీ వాపుని 50 నుంచి 70% తగ్గించగలం. అండ్ అందరం దాన్ని కలిసి చేస్తేనే అది అవుతుంది. డాక్టర్ గారు మరో కాలర్ అండి హైదరాబాద్ నుండి. కవిత గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి, మాట్లాడండి. మా కాలు చెయ్యి ఎడగ వైపు మొత్తం కూడా తిమ్ముర్లు వస్తున్నాయండి. తిమ్మురు వచ్చి పోతులు ఎడగ వైపు మొత్తము కూడా పీక నుంచి కాలు చెయ్యి మొత్తము కూడా ఒక 4-5 రోజులు. సో ఈ కాళ్ళు చేతులు పీకులు ఇవి రావడానికి చాలా కారణాలు ఉండొచ్చమ్మా. కొన్నిసార్లు మెడలో కొన్ని డిస్కులు మారిన అట్లా రావచ్చు, కొంతమందికి ఇంకా వేరే కారణాల వల్ల ఉండొచ్చు. సో మీరు ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండమ్మా, మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. చూసిన తర్వాత కాళ్ళకైతే అవసరమైతే స్కానింగ్ చేస్తాం, కొంతమందికి ఏమో అవసరమైతే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేసి ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేస్తే తగ్గిపోతుంది. బట్ ఫండమెంటలీ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. సో మీరు అట్లా అంటే ఒక లార్జ్ సిమ్టమ్ చెప్పారనుకోండి, ఒళ్ళు కాళ్ళు చేతులు పీకుతున్నాయి అన్నారు అనుకోండి, దాన్ని ఒక షోలోనో ఒక క్వశ్చన్ ప్రకారంగా దాన్ని ఆన్సర్ చేయడం చాలా కష్టతర సాధ్యం. మీరు ఒకసారి వస్తే మీ క్వశ్చన్ని పూర్తిగా విశ్లేషించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం అడిగి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసి పంపించవచ్చు. డాక్టర్ ఇప్పుడు వారికోస్ వెయిన్స్ లేజర్ ఎట్లేషన్ ఎట్లా చేస్తారంటారు? రైట్ అండి. సో ఒకసారి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి ఎలా అనుకున్నాం మనం, ఎలా అనుకున్నామంటే స్కాన్ చేసాం, స్కాన్ నిల్చునే పొజిషన్లోనే చేసాం, మీ హిస్టరీ అంటే పేషెంట్ యొక్క సహజ చరిత్ర మొత్తంగా వివరంగా తీసుకున్నాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అని నిశ్చయించుకున్న తర్వాత ఇప్పుడు చేసే ఆపరేషను మన మెషినరీ ఎక్విప్మెంట్ కానీ మంచివి హై క్వాలిటీ ఉంటే చాలా సింపుల్గా చేయొచ్చు అండి. కాళ్ళకి మాత్రమే మత్తిస్తాం, ఒళ్ళంతా మత్తియాల్సిన అవసరం లేదు, నడుములో సూదిచ్చి స్పైనల్ ఎనెస్థీసియా ఇచ్చే అవసరం లేదు. చిన్న నీడిల్ పెట్టి లోపల వైర్ ఎక్కించి లోపలే వెయిన్స్ అన్ని కరగబెట్టేసి పూర్తిగా క్యూర్ చేసేయచ్చు. ఇది ఒక పావు గంట నుంచి 10 నుంచి 15 నిమిషాల ఆపరేషను. ఇదైనా గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ఆపరేషన్ చేస్తున్న అంతసేపు కూడా స్కానింగ్ అంటే కలర్ డాప్లర్ వాడుకుంటూ మనం ఎక్కడెక్కడ ఈ వెయిన్స్ ఉన్నాయో కానీ చూసుకుంటూ చేస్తాం. సో ఈ పేషెంట్ బయటికి వెళ్ళి స్కానింగ్ చేసుకొని ఏడో ఎక్స్ పెట్టుకొని వచ్చి ఆ ఎక్స్ మీద కట్ చేసి అట్లా బ్లైండ్ సర్జరీ కాదు, ఇది ఒక నావిగేటెడ్ సర్జరీ. ఇలా నావిగేట్ చేసి మనం ఆ మిషన్ ఏదైతే కలర్ డాప్లర్ మిషన్ ఉందో అది వాడుకుంటూ చేసాం కాబట్టి రిజల్ట్ అవుట్కమ్స్ కూడా ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. 97 to 98% సక్సెస్ రేట్స్. అండ్ చేసుకుని గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయితే రక్త ప్రసరణ లోపం వల్ల వారికోస్ వెయిన్స్ వస్తాయా? ఇది ఒక ప్రాణాంతకమా అనే అపోహ, లేదంటే అది నిజమే అంటారా? రైట్ అండి. అగైన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో ఈ ప్రశ్నను అడుగుంటే వారికోస్ వెయిన్స్ ఏం ప్రాణాంతకం, అసలు ప్రాణాంతకం కాదని చెప్పేవాడిని. ఇప్పుడు అలా అంటానికి లేదండి. యాక్చువల్గా విచిత్రంగా నేను చాలా దురదృష్టకరంగా ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామందికి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఈ గత 6 ఏళ్ళలో నేను హైదరాబాద్లో చూడడం జరిగింది. సో ఒకటేంటంటే ఇలా ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడతాయి. ఈ ఏర్పడిన క్లాట్స్ ఏంటంటే రక్తం గడ్డకట్టడం అంటారు. గడ్డకట్టిన రక్తం ఏంటంటే గుండెకి పాకి గుండెని బ్లాక్ చేసి పల్మనరీ ఎంబలిజంగా చాలామందికి అవడం నేను చూశాను. రెండోది ఏంటంటే కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ వారికోస్ వెయిన్స్ కానీ బోధకాలు కానీ నెగ్లెక్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి అది బాడీ సెప్టిక్ అంటాం, సెప్టిక్ అయిపోయి ప్రాణం పోయిన కేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూశాను.
అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఈ ఉబ్బిన సిరల్లో రక్తం పైకి వెళ్ళకుండా కిందకు వచ్చి హై ప్రెషర్లో ఉండటం వల్ల ఇది బర్స్ట్ అయిపోయి ఈ సిరల నుంచి రక్తం ధారాళంగా కారి కొంతమంది షాక్లోకి వెళ్ళడం కూడా చూసాం. సో ఇవన్నీ చాలా దురదృష్టకరం. ఇవి నేను వెస్ట్రన్ కంట్రీస్లో నేను 12 ఏళ్ళ అమెరికా నా ప్రాక్టీస్లో ఎప్పుడు నేను చూడలేదు ఇంతకుముందు. కానీ దురదృష్టవశాత్తు నాకు కనీసం నెలకు ఒక కేసు గురించి చెప్తా ఉంటారు. డాక్టర్ గారు మీరు అప్పుడు చెప్పారు, మేము చేయించుకోలేదు, ఇప్పుడు పలానా మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, గుండె బ్లాక్ అయిపోయిందని చెప్పారని చాలామంది ఫోన్ చేస్తారు. అది దురదృష్టకరం. బట్ ఎస్, వారికోస్ వెయిన్స్ అతి చాలా దారుణంగా నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంది. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు మేడ్చల్ నుంచి. దశరథ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి గారు. సార్ నా ముఖాన్ని కొంచెం అడిగించారు. నా వయసు 40-45 సంవత్సరాలు. ఏమైంది మీకు? మీ ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా చెప్పండి. సార్ నా పేరు లెక్కర్ సార్. అలాగే చెప్పండి. ముఖాలు అడిగిందని అంతే సార్. నేను 50 మంది తిన్నా కానీ ఎంత అయినా తగ్గట్లేదు. రైట్, మోస్ట్ లైక్లీ మీరు ఒక స్కిన్ ప్రాబ్లం గురించి చెప్తున్నారండి, ముఖం గురించి మాట్లాడుతున్నట్టున్నారు. అండ్ పైగా నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని కూడా కాదు. మీరు ఒక చర్మ వ్యాధి స్పెషలిస్ట్ని కలిస్తే మంచిది. స్కిన్ స్పెషలిస్ట్ అంటే డెర్మటాలజిస్ట్ని కలవండి అండ్ వాళ్ళు మీకు సాల్వ్ చేస్తారు. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నర్సరావుపేట నుండి కాల్ చేస్తారు. నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్తే. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి గారు. గుడ్ మార్నింగ్ సార్. టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. మా కాలు 15 సంవత్సరాల నాడు నేను ఆపరేషన్ అదే యాస్కో సర్జరీగా నరాలు లుద్దితే నేను చేయించుకున్నా గుంటూరులో. అట్లానే మళ్ళీ వచ్చి పుండు పడి మానటంలే మోకాలు కానీ కింద తాళ్ళుగా ఉంటుంది మామూలు కాలు. సో బేసిక్గా ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ఇది చాలా మంచి ప్రశ్న అండి. మీలాంటి పేషెంట్స్కి అట్లీస్ట్ నాకు వచ్చే రోజుకొచ్చే 100 మంది ఓపీలో కనీసం 25 నుంచి 30 మంది ఇంతకుముందు ఇలా కట్ చేసి ఆపరేషన్ చేసుకొని ఫెయిల్ అయిన పేషెంట్స్ వస్తుంటారు. సో ఇది చాలా కామన్ హ్యాపెనింగ్. సో ఇదేంటంటే ఈ వెయిన్స్ ఇట్లా వంకలు తిరిగి ఉంటాయండి. మనం చూస్తే ఇలా వంకలు తిరిగి ఇట్లా బ్లడ్ కిందకు వస్తూ ఉంటుంది. ఏ కట్ చేసే ఆపరేషన్ కూడా ఇన్ని వంకల మీద వెళ్ళి అన్ని కట్ చేసి అన్ని వెయిన్స్ తీయలేరు. సో ఫండమెంటలీ ఆ కట్ చేసే ఆపరేషన్ దాన్ని స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటారు. ఆ స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ ఆపరేషన్ యొక్క సక్సెస్ రేటే 60%. వేరేస్ మనం ఇంతకు మాట్లాడుకున్నాం ఈ లేజర్ ఆపరేషన్ చేస్తే 98% సక్సెస్ అని. సో అది చేసిన డాక్టర్ ఫాల్ట్ కాదండి, అది చేసిన ఆపరేషనే ఒక పాత ఆపరేషను. దానికి సక్సెస్ చాలా తక్కువ. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అంబాసిడర్ కార్ నడిపినట్టు అదొక పనికిరాని ఆపరేషన్, అది చేసి ఏం లాభం లేదు. సో అలా చేసిన వాళ్ళకి చాలామందికి వారికోస్ వెయిన్స్ మళ్ళీ వెనక్కి వస్తాయి. దానికి ఏం చేయాలంటే మనం స్కాన్ చేసుకుంటూ లోపల ఐడెంటిఫై చేసి మొత్తం ఈ కొత్త లేజర్ పద్ధతిలో చేస్తే ఈ రక్త సరఫరా బాగవుతుంది. ఈ రక్త సరఫరా బాగైతే మాత్రమే మీ ఊండు తగ్గుతుంది. ఇక్కడ అపోహ ఏంటంటే ఈ పుండుకు వేరే ట్రీట్మెంట్ ఉంటుందేమో, ఆ పుండుకి వేరే ఆయింట్మెంట్లు పెట్టాలేమో, ఆ పుండుకి వేరే కట్లు కట్టాలేమో. మీరు ఏం చేసినా టెంపరీగా తగ్గినా కూడా మళ్ళీ వాడడం తథ్యం 100% వస్తుంది. మీరు నిలబడి పని చేసుకుంటే మళ్ళీ ఈ పుండు ఈ రక్త సరఫరా బాగయ్యేదాకా వస్తూనే ఉంటుంది. ఈ వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ కోర్స్ అంటే వచ్చిపోయే పుండు అనేది వారికోస్ వెయిన్స్కి అదొక లక్షణం. సో కాళ్ళలో ఈ రక్త సరఫరా బాగు చేయడం చాలా అత్యవసరం. ఈ ఆపరేషన్ లేజర్ స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అనేది ఇంతకుముందు మీకు జరిగింది, మీలాంటివి చాలామంది చేయించుకుంటున్నారు. అవి ఫెయిల్ అవ్వడం అనేది చాలా సహజము. 60% మందిలో మాత్రమే సక్సెస్ అవుతుంది, అది కూడా గుడ్ హ్యాండ్స్లో. అంటే ఆ డాక్టర్ ఓన్లీ వాస్కులర్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే 60% సక్సెస్. మళ్ళీ మామూలుగా ఎడపడా చేసిన వాళ్ళకి 30% కూడా ఉండదు సక్సెస్. సో అలాగా దాని సక్సెస్ అంత ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ చేయకపోతే తగ్గదు. నేను 17వ తారీఖున విజయవాడలో ఉంటాను, మీరు ఒకసారి కాల్ చేసి రండి, చూసి చెప్పచ్చు. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. సూర్యకుమారి గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నాకు 3 మాసాల నుంచి కాళ్ళు నిలబడవట్లేదండి. కాళ్ళు మక్కులోంచి లాగేస్తుందండి. తర్వాత రెండు చేతులు కూడా విపరీతమైన పోట్లు వచ్చేస్తున్నాయండి. సాయంకాలం ఉదయం నుంచి సాయంకాలం వరకు అసలు నిలబడవట్లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఏంటంటే వారికోస్ వెయిన్సా లేకపోతే వెన్నుపూసలో స్టార్ట్ అయిందా, మీ బరువు ఎంత, మిమ్మల్ని మొత్తం పరిపూర్ణంగా ఒకసారి చూడటం చాలా అవసరం అమ్మా. సో నేను ఇప్పుడు ఈ 17 కాకుండా మళ్ళీ వచ్చే అంటే 24వ తారీఖున అనుకుంటాను విజయవాడలో వైజాగ్లో ఉంటాను, అక్కడ కలవచ్చు.
అదే 24 తారీఖున నా కొలీగ్ డాక్టర్ వినయ్ గారు 24న రాజమండ్రిలో ఉంటారు, వారినైనా వెళ్ళి కలవండి. కలిస్తే ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. చూసి అసలు అవసరం మేమేం చేస్తామంటే మేమున్న ప్రతి హాస్పిటల్లో కూడాను ఒక 30 లక్షల కలర్ డాప్లర్ మిషన్ మాతో క్యారీ చేస్తాం. క్యారీ చేసి వాళ్ళందరికీ వెంటనే స్కాన్ చేసేస్తాం. 1% డౌట్ ఉన్నా కూడా మేమే స్కాన్ చేసేస్తాం. ఊరికే మళ్ళీ స్కానింగ్లు పంపించి అక్కడ బయటికి వెళ్ళటం రావటం ఈ హోల్ జర్నీని మేము ఈజీ చేసేసాం. సో మేమేంటంటే ఈ వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా ఐడెంటిఫై చేస్తాం. చేసి ఒకవేళ లేకపోతే ఒకసారి స్పైన్ కూడా ఇవాల్యుయేట్ చేసి ఏ విధంగా చూసి మొత్తం పూర్తిగా తగ్గించడం మా బాధ్యత. డెఫినెట్గా తగ్గించవచ్చు. బట్ ఫండమెంటలీ అంటే 2-3 యాంగిల్స్ నుంచి చూడాల్సి వస్తుంది ఈ ప్రాబ్లమ్ని. చూసి ఏ విధంగా ఏ కారణంగా మీకు ఈ ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేయడం అవసరం. డాక్టర్ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే రవి గారు. నమస్తే డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. చెప్పండి గారు. అది నాకు అరచేయికి కొంచెం దెబ్బ తగిలిందండి. నమస్తే సార్. టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. అరచేయికి దెబ్బ తగిలింది సార్ నాకు. అలాగే అయితే అది అరచేయికి కొంచెం దెబ్బ తగిలింది సార్. అలాగే. సో దెబ్బ తగిలిన దాని కాన్సిక్వెన్స్గా మీకు నొప్పులు బాధలు ఉంటే మోస్ట్ లైక్లీ ఆర్థోపెడిక్ ప్రాబ్లం అవుతుందండి. మీరు ఒకసారి బోన్స్ డాక్టర్ చూపించండి. ఒకవేళ మీకు పరిపూర్ణంగా మీకు ఆన్సర్ దొరకకపోతే మన హాస్పిటల్కి రండి. ఇక్కడ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఒకసారి వాళ్ళకి హెల్ప్ కూడా తీసుకొని మనం ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తే దాన్ని తగ్గించగలం. అయితే డాక్టర్ గారు ఈ వారికోస్ వెయిన్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కాళ్ళ మంటలు, కాళ్ళు నల్లబట్టాలు, దురదలు ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటారా? రైట్ అండి. సో సిమ్టమ్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఏంటి అంటే కాళ్ళు నల్లబట్టము, మోకాలు కింద భాగం నల్లబట్టం, కాళ్ళ పుండ్లు పట్టడం, ఏ కారణంగా చిన్న దెబ్బ తగిలి పుండు పడి తగ్గకపోవటం, కాళ్ళ నుంచి రక్తం కారడం, చిన్న దెబ్బ తగిలితే ఇలా స్పర్ట్స్ లాగా రక్తం కారడం, కాలు వాచటం, కాలు కూర్చుంటే లేచినప్పుడు ఆడవాళ్ళు తొడలు పిక్కలంతా బరువుగా అనిపించి 4 అడుగులు వేస్తే ఇంకా నొప్పులు పెరిగినట్టు అనిపించడం, సాయంకాలం అయితే ఎవరైనా కాళ్ళు పట్టితే నిద్ర బాగా పట్టడం, లేదంటే రెస్ట్లెస్గా అనిపించడం, కాళ్ళు కింద భాగం అంతా ర్యాష్ లాగా దురదలుగా అట్లా డిస్కంఫర్టబుల్గా ఉండడం, ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలు. అయితే ఇది అర్లీయా కాదా అనేది మాత్రం ఒక ఎక్స్పర్ట్ మాత్రమే డిసైడ్ చేయగలరు. ఇది మాత్రం నా వినతి. ఈ షో నేను చాలాసార్లు చేస్తాను. షోలో ఏంటంటే సైంటిఫిక్గా మనం మ్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ స్టేజ్లన్నీ చెప్పడం చేస్తూ ఉంటాను. అండ్ తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ మీరు సొంతగా డయాగ్నోస్ చేసుకోవడం మాత్రం చాలా తప్పు. ఏంటంటే మీకు స్కాన్ చేయకుండా, మీకు ఒక ట్రైన్డ్ ఐ చూడకుండా మీకు మీరుగా ఇది ఎర్లీ అండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎర్లీయా కాదని డిసైడ్ చేయడానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మీ సిమ్టమ్స్, అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొంతమంది తక్కువ ఉంటాయి. 2 స్కాన్లో మీకుండే ఫైండింగ్స్. అంటే స్కాన్ చేసినప్పుడు 5 మిల్లీమీటర్లో 9 మిల్లీమీటర్లు ఉందనుకో, నార్మల్గా 3 మిల్లీమీటర్ తక్కువ ఉండాలి. 9 మిల్లీమీటర్లు ఉందనుకోండి, అది 100% కాళ్ళలో పుండు పడుతుంది. దానిలో సందేహమే లేదు. మీకు నొప్పి ఉన్నా లేకపోయినా పుండు పడుతుంది, దానిలో సందేహమే లేదు. అండ్ 3వది కాలు చూడడానికి ఎలా ఉంది. చాలామంది సొంతగా తన కాళ్ళు చూసుకోవడానికి వాళ్ళ టైం కానీ లేకపోతే వాళ్ళ దుస్తులు కూడా పొడుగాటి దుస్తులు వేసుకుని చూసుకోం. సో ఈ 3 చూసి అప్పుడు డిసైడ్ చేయాలి. ఎవరు ఒక ట్రైన్డ్ ఐ అంటే కొన్ని వేలు లక్షల ఆపరేషన్ చేసిన ఒక ట్రైన్ అయిన పర్సన్ మాత్రం డిసైడ్ చేయాలి. అది పర్సనల్గా ఎవరు మట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోకూడదు. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా ఒక ప్రాబ్లం వచ్చింది కాళ్ళకు సంబంధించి హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రతి పేషెంట్కి కూడా చిన్న నొప్పులుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఒక పర్టికులర్ స్టేజ్ ఏది ఉంది అంటారు హాస్పిటల్లో చెక్ చేయించుకోవడానికి? రైట్ అండి. సో ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మేము అంటే ఫారిన్ కంట్రీస్ అన్నిట్లో కూడా యూకే, యూఎస్ఏ, నేను యూకేలో చదువుకున్నంత యూఎస్ఏకి వెళ్ళాను. ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ లెగ్స్ ఫర్ లైఫ్. లెగ్స్ ఫర్ లైఫ్ అంటే మన జీవితాంతం మన కాళ్ళు కాపాడుకోవడం అవసరం అని ఒక క్యాంపెయిన్ రన్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు పెడతారు. ఆ పోస్టర్ల కిందేమో ఆ దగ్గరలో ఉండే వాస్కులర్ హాస్పిటల్స్ నంబర్లు రాస్తారు. ఇది ఎందుకు అవసరం అంటే చాలామంది కాళ్ళ నొప్పులే కదా, వయసుతో కాళ్ళ నొప్పులు రావా, షుగర్ వల్ల కాళ్ళ నొప్పులు రావా, కాళ్ళు పుళ్ళు పడ్డం అంటే షుగర్ వల్ల షుగర్ ఉండొచ్చులే అని టెస్ట్ చేసుకోవటం, ఇట్లాగా వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల వాస్కులర్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే ఎనీ ప్రాబ్లం, కాళ్ళు హెవీగా అన్కంఫర్టబుల్గా, కాళ్ళ ర్యాష్, దురదలు, ఎటువంటి అన్కంఫర్టబుల్ ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్గా ఒకసారి వాస్కులర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి వాళ్ళని చూపించుకోవాలి, వాళ్ళతో క్లియర్ చేసుకోవడం చాలా అవసరం. చిన్న డాప్లర్ పరీక్ష నిల్చుకొని స్టాండింగ్ పొజిషన్ చేయొచ్చు. కొంతమంది హాస్పిటల్స్లో ఏబిఐ అనే టెస్ట్ చేస్తారు. మా దగ్గర ఇవన్నీ ఫ్రీ కాబట్టి మా దగ్గర ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు, చూసుకోవచ్చు. బట్ ఈవెన్ పేజెస్ కూడా యూ షుడ్ గెట్ ఇట్ టెస్టెడ్ అండ్ అప్పుడే మనకు తెలుస్తుంది ఈ ప్రాబ్లం పెద్దదవుతుందా లేదా అనేది. డాక్టర్ గారు, ఏవిఎస్ హాస్పిటల్లో పర్టికులర్గా కాళ్ళకు సంబంధించి కానీ ఎటువంటి ట్రీట్మెంట్స్ బెస్ట్గా ఉన్నాయంటారు? ఏవే ట్రీట్మెంట్స్ కొత్తగా అవైలబుల్ ఉన్నాయంటారు?
రైట్ అండి. కాళ్ళ సంబంధితంగా ఏంటంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ PAD అంటాం. దాని కంప్లీట్ ట్రీట్మెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. కాళ్ళకి స్టెంట్స్ చేయటం కానీ, బెలూన్స్తో బాగు చేయటం కానీ, కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా అంతా బాగు చేయొచ్చు. రెండోది, కాళ్ళకి ఏ విధంగా అయినా పుండు పడితే ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, ఇంకే వేరే షుగర్ వల్ల అవ్వచ్చు, దేనివల్ల అయితే కూడా వూండ్ కేర్ డిపార్ట్మెంట్ అంటే ప్లాస్టిక్ సర్జరీ కానీ, కాళ్ళకి కట్లు కట్టే డిపార్ట్మెంట్ కానీ, దానికి మేమంతా ఒక ఫ్లోర్ అంతా కేటాయించాం. ఆ ఫ్లోర్లో ఏంటంటే వూండ్ కేర్ చేసే, ఇందాక నర్సులు అని చెప్పాను కదా, అదే మాదిరి వూండ్ కేర్ చేసే నర్సెస్ వేరేగా ఉంటారు. వాళ్ళు మీకు పూర్తిగా వూండ్ కేర్ చేసి పుండ్లు పూర్తిగా తగ్గించి పంపిస్తారు. మూడోది ఏంటంటే కాళ్ళ నుంచి ఇదే ఈ వెరికోస్ వెయిన్స్కి చేసే ట్రీట్మెంట్ ఉంది. ఇలానే లోపల కొన్ని పెద్ద వెయిన్స్ ఉంటాయి, డీప్ వెయిన్స్ అని. డీప్ వెయిన్స్ బ్లాక్ అయితే అంటే దాన్ని DVT అంటాం. DVT ట్రీట్మెంట్ చేసే పూర్తిగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ లోపల క్లాట్ తీయటము, లైసిస్ చేయటము, స్టెంట్ వేయటము, ఆ ఫెసిలిటీ కూడా పరిపూర్ణంగా ఉంది. అండ్ లాస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా బోధకాళ్ళు కూడా పూర్తిగా తగ్గించే ఫెసిలిటీ ఉంది మన దగ్గర. సో ఇవన్నీ కూడా కాళ్ళ సంబంధమైన వాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడాను పూర్తిగా ట్రీట్మెంట్స్ అనేది ఏబిఎస్ హాస్పిటల్లో మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసి ఇండియాలో ఈ అన్నీ ఒక రూఫ్లో ఉండి ఒక 25,000 స్క్వేర్ ఫీట్ హాస్పిటల్ ఫెసిలిటీ ఎక్కడా లేదు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారని, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టార్టింగ్ స్టేజ్ ఎలా అని ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరికైనా ఇంకా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టే స్క్రీన్ మీద స్టూడియో నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.